దేవుని పరిశుద్ధ నామ స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికినటువంటి 7 మాటలు ఒకే వర్తమానంలో మీకు చక్కగా వివరించడానికి నేను సిద్ధపడి ఉన్నా. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆ 33.5 సంవత్సరాల్లో ఆయన అనేకమైనటువంటి మాటలు మాట్లాడారు. ఆయన నోటి ద్వారా అనేకమైనటువంటి పలుకులు పలికారు, సువార్త ప్రకటించారు. ఆయన నోటి మాటలో ఎంతో శక్తి ఉంది. ఆయన మాట్లాడితే, ఆయన నోరు తెరిస్తే అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి. దెయ్యములు కూడా ఆయన నోటి మాట ద్వారా వ్యక్తులను విడిచిపెట్టాయి. ఆయన నోటి మాట ద్వారా సమాధుల్లో నుంచి మనుషులు సజీవంగా తిరిగి బ్రతికి బయటకు వచ్చినట్లుగా చేస్తారు. అంటే ఆయన నోటి మాట ఎంతో శక్తివంతమైనది. బైబిల్లో ఆయన నోటి మాటలు అనేకము రాయబడి ఉన్నాయి. అయితే ఈ 33.5 సంవత్సరాల్లో ఆయన జీవించి పలికినటువంటి మాటల అన్నిటిలో కూడా ఈ 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆయన మాట్లాడిన ప్రతి మాట ప్రాముఖ్యమైనది. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా ముఖ్యమైనది. వాటన్నిటికంటే ఇంకా ప్రత్యేకమైనటువంటి మాటలు ఈ సిలువలో పలికినటువంటి 7 మాటలు. ఈరోజు ఒక్కొక్క మాటను గురించి మనం ధ్యానం చేస్తున్నట్లయితే ఆ యొక్క సిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా ప్రతి మాట కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకుంటూ ఉంటుంది. ప్రతి మాటకి కూడా ఒక అర్థము, దానికి ఒక పరమార్థము, దానికి ఒక ప్రణాళిక అనేది ఉంటా ఉంది దాని సిలువలో పలికినటువంటి మాటలు. ఈ మొట్టమొదటిగా మనం చూస్తున్నప్పుడు లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. మొట్టమొదటి మాట ఆయన సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ మాటను మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినటువంటి టైంలో ఆనాడు యూదులు, రోమా ప్రభుత్వము, ఆనాటి యూదులు అందరూ కూడా కలిసి యేసుక్రీస్తు ప్రభువుని సిలువేయాలని చెప్పి వారు పూనుకొని ఉన్నారు. బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాను విడిచిపెట్టి యేసు ప్రభువును మాత్రం సిలువ వేయాల్సిందే అని చెప్పి చాలా ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్నటువంటి టైంలో ఆనాటి యూదులు వారు కోరుకున్న విధంగానే ప్రభుత్వం అతను యేసుక్రీస్తు ప్రభు వారికి శిక్ష విధిస్తున్నప్పుడు ఆయన సిలువ మోసి ఆ మ్రాను మీద ఆయన ఎంతో భయంకరమైనటువంటి సిలువను మోసుకుంటూ గెత్సెమనే నుంచి గొల్గొతా వరకు కూడా ఆయన అనేకమైనటువంటి కొరడా దెబ్బలు తింటూ సిలువ వేయబడినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఆ సిలువలో వేయబడినటువంటి అలాంటి క్లిష్ట పరిస్థితిలో, అలాంటి ఒక బాధాకరమైనటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. ఆ మాట యొక్క ఆంతర్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయనను కొడుతున్నటువంటి వారిని, ఆయనను హింసిస్తున్నటువంటి వారిని, ఆయనను బాధ పెడుతున్నటువంటి వారిని, ఆయనకు గాయం చేస్తున్నటువంటి వారిని ఆయన క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. ప్రియులారా, అసలు ఆ సిచ్యువేషన్లో, ఆ సందర్భంలో ఆయన ఆ మాట పలకడం అనేది చాలా ఆశ్చర్యమైనటువంటి సంగతి. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి. ఆనాటి యూదా ప్రజలు వారు తెలియక చేస్తున్నారు, వీరు ఎరగనటువంటి వారు కాబట్టి వీరిని క్షమించమని చెప్పి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వారి నిమిత్తము, ఆనాటి యూదుల నిమిత్తము, ఆనాటి రోమా ప్రభుత్వం నిమిత్తము ఆయన సిలువలో ఆ తండ్రిని వేడుకుంటా ఉన్నారు. పరిశుద్ధుడు ఏ పాపం ఎరగినటువంటి ఆయనని సిలువేసేమనగా, తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి వారు కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమాపణ గుణము గురించి ఆయన మాట్లాడుతున్నారు. పౌలు ఇక్కడ రాస్తున్నారు, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమాపణ
ఆయన ఎంత ప్రేమమయుడంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని చెప్పాడు. శత్రువును కూడా ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. ఒకరిని ఎడల ఒకరు క్షమాపణ కలిగి ఉన్నారు. పగలు, ప్రతీకారాలు, కోపాలు, ద్వేషాలు అనేవి క్రైస్తవులకు తగవు. ఆయన క్షమిస్తాడు. శత్రువులను కూడా ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని దేవుని వాక్యం. ఆయన ఎంత ప్రేమామయుడంటే ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై కరుణ కలిగినటువంటి హృదయాన్ని కలిగి క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించారు. ఆయన మనల్ని క్షమించాడు. నిన్ను అనేక పర్యాయాలు ఆయన క్షమించాడు. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన అవిధేయతలు, అనేక మార్లు పాపంలో జీవించినటువంటి నిన్ను, అనేక మార్లు అవిధేయుడిగా జీవించినటువంటి నిన్ను, అనేక మార్లు త్రోవ తప్పిపోయినటువంటి నిన్ను అనేక పర్యాయాలు ఆయన క్షమిస్తూ కాపాడుతూ వచ్చాడు ఆయన. కాబట్టి ఆయన మిమ్మల్ని ఎలాగో క్షమించాడో మీరు కూడా అలాగనే క్షమాపణ కలిగి ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. మీరును ఆయన మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి అంటున్నాడు దేవుడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, మీరు ఒకరి మీద విరోధ భావం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వానిని క్షమించుడి. ఒకరి మీద మీకు ఏదైనా విరోధమైనటువంటి భావం ఉంటే, మీకు ఒకరి మీద పగ కానీ, ప్రతీకారం కానీ, కోపం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ ఏదైనా కానీ ఉంటే కనుక మీరు క్షమించబడాలి. క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాను. అలాంటి క్షమాపణ గుణాన్ని మనము కలిగి ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఆయన చెప్తున్నటువంటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. జాలి చూపని జనం కోసం, వెక్కిరిస్తున్నటువంటి వెర్రివారి కోసం, అపనందలు వేసినటువంటి అందుల కోసం, అపహాస్యం చేసినటువంటి అవివేకుల కోసం క్షమాపణ గుణముతో తండ్రిని ప్రార్థించినటువంటి క్రీస్తు శిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అంటున్నాడు ఆయన. రెండో మాట మనం చూస్తున్నప్పుడు లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనం, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందివని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందివని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినటువంటి టైంలో 2 దొంగలను కూడా ఆయనతో పాటు సిలువ వేశారు. ఆయనకి కుడి ప్రక్కన ఒక దొంగని, ఎడమ ప్రక్కన ఒక దొంగని సిలువ వేశారు. అలా సిలువ వేయబడినటువంటి టైంలో యేసుక్రీస్తు ప్రభువారితో ఒక దొంగ అంటాడు, నువ్వు ప్రభువు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వేమైనా చేయగలవు కదా, నువ్వు అద్భుతాలు చేయగలవు కదా, కాబట్టి ఈ శిక్ష నుంచి నిన్ను నువ్వు కాపాడుకుని, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా విడిపించవచ్చు కదా, మమ్మల్ని కూడా మరి తప్పించవచ్చు కదా, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ సాధలు, నువ్వు దైవ కుమారుడు కదా, నువ్వేమైనా చేయగలవు కదా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క మహిమను పరీక్షించినట్లుగా మొదటి దొంగ మాట్లాడుతూ ఉంటే, రెండవ దొంగ అంటాడు, రేయ్ మౌనంగా ఉండు, ఈ శిక్ష మనకైతే తగిందే, నీవు నేను దొంగలం, నీవు నేను చేసిన దోషాలను బట్టి, నీవు నేను చేసినటువంటి పాపములను బట్టి మనకి ఈ శిక్ష తగిందే, దీనికి మనం అర్హులమే. కానీ ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన ఏ అన్యాయము చేయలేదు, ఎవరికి ఏ అపాయము తలపెట్టలేదు. కానీ ఆయన నిర్దోషి అయినప్పటికీ ఆయన సిలువ వేయబడ్డాడు. కాబట్టి నువ్వు అలా మాట్లాడుకు ఊరుకో అని చెప్పి యేసు ప్రభుతో అంటాడు, ప్రభువా నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా అని చెప్పి సిలువలో రెండవ దొంగ యేసు ప్రభుని వేడుకుంటున్నప్పుడు యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. పరదేశం వేరు, పరలోక రాజ్యం వేరు. పరలోక రాజ్యానికి పరదేశికి వ్యత్యాసం అనేది ఉంది. ఈ రెండవ రాకడలో యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడుతుంది. సమస్త మానవ జాతి 4 భాగాలుగా డివైడ్ అయిపోతుంది. ఎవరైతే క్రీస్తు కొరకు నమ్మంగా బ్రతుకుతారో, రక్షించబడి మారు మనసు పొంది ఆయన కొరకు జీవించినటువంటి వారు ఎవరైతే ఆనాటి వరకు, ఆయన రెండవ రాకడ వరకు బ్రతుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎత్తబడతారు. మొట్టమొదట వాళ్ళకంటే ముందు చనిపోయినటువంటి వారు ఎత్తబడతారు. అలా ఎత్తబడినటువంటి సైన్యం అంతా కూడా మధ్యాకాశంలో పరదేశంలో ఉంటుంది. అక్కడ తీర్పు జరిగిన తర్వాత 7 ఏళ్ళు పెండ్లి విందు జరిగిన తర్వాత అక్కడ నుంచి మరలా పరలోక రాజ్యానికి వెళతారు. అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ముందు పరదేశికి వెళ్ళాల్సినటువంటి వారమై ఉన్నాం.
ఈ పరదేశంలో మనకి పాలు పంపులు కావాలన్నా, పరలోక రాజ్యంలో పాలు పంపులు కావాలన్నా మొట్టమొదట మన పాపాలు క్షమించబడాలి. కాబట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిత్యంగా నేను నీతో చెప్పుచున్నాను అంటున్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో రెండవ దొంగతో మాట్లాడుతున్నటువంటి మాట. ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు నేరం చేసినటువంటి వాళ్ళే, ఇద్దరు అన్యాయం చేసినటువంటి వాళ్ళే, ఇద్దరు పాపము చేసినటువంటి వాళ్ళే, ఇద్దరు వాళ్ళకి శిక్ష తగినటువంటి అర్హులే. కానీ ఇద్దరిలో ఉన్నటువంటి వ్యత్యాసం, ఒక దొంగ ఎలా మాట్లాడుతున్నాడో చూడండి, మరొక దొంగ ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అంటే మొట్టమొదటి దొంగ అతను చేసేది అతనికి తెలియట్లేదు. అతను చేసిన దోషం కానీ, అతను చేసిన అన్యాయం కానీ, అతను చేసినటువంటి పాపం కానీ అతను ఎరగనటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఈ రెండవ దొంగ ప్రభువుని వేడుకున్నటువంటి దొంగ అతను చేసిన శిక్ష, అతను చేసినటువంటి పాపం, అతను చేసినటువంటి అవిధేయతను అతను గుర్తించి ఇది నేను చేసింది కరెక్ట్ కాదు అంటున్నాడు. శిక్షకు నేను అర్హుణ్ణి అంటున్నాడు. అయితే ప్రభువుని వేడుకుంటూ నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే బహుశా అతడు తన పాపాలను అక్కడ ఒప్పుకొని ఆయన దగ్గరే క్షమాపణ కోరుకొని నన్ను నీ రాజ్యంలో చేర్చుకున్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని రెండవ దొంగతో అన్నాడు. ఇద్దరిని అనలేదు. ఎందుకంటే మొట్టమొదటి దొంగ తన పాపాలు గుర్తించలేదు, తన జీవితాన్ని మార్చుకోలేదు, తన బ్రతుకుని మార్చుకోలేదు, సరి చేసుకోలేదు. యేసు ప్రభు దొరికినటువంటి టైంలో, ఆయన దొరికినటువంటి సమయంలో రెండవ దొంగ అయితే తన జీవితాన్ని, తన బ్రతుకుని మార్చుకుని క్షమాపణ కోరుకుని ఆయన రాజ్యంలోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఆ రాజ్యాన్ని ఆయన పొందుకున్నాడు. కానీ మొదటి దొంగ అయితే ఏమాత్రం కూడా తన రాజ్యాన్ని పొందుకోలేకపోయాడు. మూడవ మాటను మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినటువంటి టైంలో పలుకుతున్నటువంటి మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. కళ్ళ ముందే కన్న కొడుకు సిలువలో ఘోరమైనటువంటి శిక్ష అనుభవిస్తున్నటువంటి కొడుకును చూసి తల్లడిల్లిపోతున్నటువంటి తల్లితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి యోహానుని యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లికి చూపిస్తూ, ఇదిగో ఇతడి ఇక్కడి నేటి నుండి ఇతడి నీ కుమారుడు అని తల్లి యొక్క బాధ్యతను, తల్లి పట్ల ఉండాల్సినటువంటి బాధ్యతను యోహానుకి అప్పగిస్తూ ఉన్నాడు. అందుకనే జ్ఞానము గల కుమారుడు తన తల్లిని సంతోషపెడతాడని, తన తండ్రిని సంతోషపెడతాడని, బుద్ధి లేని కుమారుడైతే తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తల్లిదండ్రుల పట్ల బిడ్డలు కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత, తల్లిదండ్రుల పట్ల బిడ్డలు కలిగి ఉండాల్సినటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగి ఉండి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పటికీ, తండ్రి చిత్త ప్రకారం సిలువ వేయబడుతున్నప్పటికీ, సమస్త మానవాళి కోసం తన ప్రాణాన్ని అర్పిస్తున్నప్పటికీ, ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి పనిని ముగించుకుంటున్నప్పటికీ కూడా తన తల్లిని మాత్రం ఆయన విడిచిపెట్టకుండా ఆ బాధ్యతను తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగిస్తూ చెప్తున్నటువంటి మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి వెంటనే యోహానుతో ఇదిగో నీ తల్లి అని చెప్పి ఇక్కడ యోహాను సువార్తలో ఆయన చెప్తున్నాడు. 4వ మాట మత్తయి సువార్త 27:46 వచనంలో, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబత్కాని అని బిగ్గరగా కేకలు వేసను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఏలీ ఏలీ లామా సబత్కాని, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ప్రభు తండ్రిని దగ్గర వేడుకుంటా ఉన్నాడు, ఎందుకు నన్ను ఎలా విడిచిపెట్టావు అని. సిలువలో పలికినటువంటి 4వ మాట. పాపం చేసి పట్టబడినటువంటి కొందరు భక్తులు ఏం చేస్తారంటే ప్రార్థన చేసే టైంలో, నా దేవా నన్ను విడిచిపెట్టొద్దు నాయనా, నన్ను కనికరించు అని చెప్పి పశ్చాత్తాపడతాడు. అలా పాపిలాగా పాపము చేయనప్పటికీ, పాపి కానప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని ఆ టైంలో, ఆ కష్ట సమయంలో, సిలువ వేయబడుతున్నటువంటి టైంలో, శ్రమను అనుభవిస్తున్నటువంటి టైంలో, వేదనను అనుభవిస్తున్నటువంటి టైంలో ఆయన తండ్రిని వేడుకుంటూ పలుకుతున్నటువంటి మాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఆత్మవేదనతో పలుకుతున్నటువంటి మాట.
నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఇక మనం 5వ మాటను మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 19:28లో దప్పిగొడుచున్నాను నేను, అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైందని ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొడుచున్నాను నేను. సిలువ వేయబడినటువంటి ముందు రోజు రాత్రి ఆయన గెత్సెమనే తోటలో బంధింపబడిన నాటి నుండి సిలువ వేయబడినంత వరకు అనేకమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, బాధలు పడుతూ సహిస్తూ ఆయన సిలువలో శరీరానికి కొరడా దెబ్బలు తింటూ భూమికి ఆకాశానికి మధ్యలో మరి సిలువలో వేలాడుతున్నటువంటి టైంలో ఆయన దాహం గొలుచున్నానని చెప్పి ఆయన ప్రార్థన చేస్తా తండ్రిని వేడుకుంటా ఉన్నాడు. దాహము దప్పి గొలుచున్నానని ఆయన ఎప్పుడైతే అలా అన్నారో ఒక హిస్సోపు తగిలించి చేదు చిరకానం ఆయన నోటికి అందించి ఎంతో బాధ పెట్టినట్టు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన దాహం కొన్నటువంటి టైంలో, ఆ వేదనలో, ఆ ఎండలో, ఆ భయంకరమైనటువంటి శిక్షను అనుభవిస్తున్నటువంటి టైంలో ఆయన శిలువలో తన రక్తాన్ని చిందిస్తూ ప్రాణార్పణ చేసేటటువంటి సమయంలో ఆయన దాహం కొన్నటువంటి టైంలో దాహము అని అన్న వెంటనే అక్కడ ఉన్నటువంటి సైనికులు ఒక స్పంజీని తీసుకుని ఒక చిరకాలో ముంచి, చేదు చిరకాలో ముంచి దానిని ఆయన నోటికి అందించి చాలా బాధ పెట్టినటువంటి పరిస్థితి ఆయన దాహం కొన్నప్పుడు ఆయన అన్నటువంటి ప్రస్తుతం మనం ఆలోచన చేస్తే ఆయన ఉన్నటువంటి దాహము ఆత్మల సంపాదన అయి ఉన్నది. తర్వాత మనము 6వ మాట చూస్తున్నప్పుడు యోహాను సువార్త 19:30లో సమాప్తమైందని చెప్పి, సమాప్తము ఏమి సమాప్తమైందంటే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి పని సమాప్తమైంది. సమస్త మానవాళిల దేవుని ప్రణాళికను ఆయన సమాప్తం చేశారు. ఆయన వచ్చినటువంటి పని, ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారో, ఆయన ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చారో, తండ్రి చేత ఏ ఉద్దేశంతో ఆయన ఈ భూమి మీదకి పంపించబడ్డారో ఆ సమస్తాన్ని కూడా ఆయన నెరవేర్చి పూర్తి చేసి తండ్రి చిత్త ప్రకారం ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. తండ్రి చిత్త ప్రకారం ఆయన ఈ భూమి మీద జీవించి అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి, స్వస్థతలు చేసి, అద్భుతాలు చేసి, నోటి మాట ద్వారా చేసి చివరికి శిలువలో తన ప్రాణార్పణం కూడా తండ్రి చిత్త ప్రకారమే ఆయన శిలువలో తన ప్రాణార్పణ చేస్తున్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే చివరి టైంలో సమాప్తమైందని చెప్పి ఆయన చెప్తున్నారు. సమాప్తమైంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన టైంలో ఆయన ఏ పని చేసినా, ఏ పనిని ఆయన మొదలుపెట్టినా కూడా అది సమాప్తం చేసి మధ్యలో విడిచిపెట్టకుండా ప్రతిదీ కూడా ఆయన అప్పగింపబడినటువంటిది దానిని ఆయన కంప్లీట్ చేసి సమాప్తం చేసి ఫినిష్ చేశారు. ఆయన దేనిని కూడా ప్రారంభించి మధ్యలో విడిచిపెట్టినటువంటి సందర్భం లేదు. సిలువలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే సమాప్తమైంది. తండ్రి నాకు ఏది అప్పచెప్పాడో ఆ పని ఇదిగో సమాప్తమైంది. ఇదే కదా దేవా నువ్వు నాకు అప్పచెప్పినటువంటి పని, కాబట్టి ఇదిగో సమాప్తమైందని చెప్పి ఆయన చెప్తా ఉన్నాను. ఇంకా మనం తర్వాత చూస్తున్నప్పుడు చివరి మాట మనం చూస్తున్నప్పుడు 7వ మాట, సిలువలో ఆయన పలికినటువంటి 7వ మాట లూకాసు సువార్త 23:46లో అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. తండ్రితో చివరి మాట, తండ్రితో మాట్లాడుతున్నటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు బిగ్గరగా కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆత్మ దేవునిది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి ఎవరిదైనా సరే. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి పట్ల విధేయత, అన్ని విషయాల్లో కూడా తండ్రి పట్ల ఆయన ఎంతో విధేయుడిగా ఉండి తన ఆత్మను తండ్రికి మరలా ఆయన అప్పచెప్పుకుంటూ పలుకుతున్నటువంటి మాట. మరణం మీద విజయంగాను, సాతాను మీద విజయంగాను ఉన్నటువంటి ఆయన, విజయశీలుడిగా ఉన్నటువంటి ఆయన గొప్ప శబ్దముతో పలుకుతూ, తండ్రి దేవా ఇదిగో నా ఆత్మని నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పి శిలువలో తన ప్రాణాన్ని అర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ లూకాసు సువార్తలో చదువుతున్నాం కదా, అలాగూ చెప్పి ఆయన ప్రాణము విడిచాను. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడేండని చెప్పి దేవుణ్ణి మహిమపరిచి, యేసుక్రీస్తు ప్రభు ఈ చివరి మాట పలికి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుచున్నానని చెప్పి ఆయన పలికిన వెంటనే తల వంచి ఆయన తన ప్రాణాన్ని
అప్పచెప్పేశాడు. అలా అప్పచెప్పినటువంటి దగ్గర ఉన్నటువంటి శతాధిపతి ఆ జరిగినటువంటి ఆ సంఘటనను చూసి ఈయన నిజంగా దైవ కుమారుడే, ఈయన నిజంగా దేవుని చేత పంపబడినటువంటి వాడు, ఈయన నిజంగా సర్వలోక జగద్ రక్షకుడు, ఈయన నిజంగా సమస్త మానవాడి కోసం ఈ భూమి మీదకి వచ్చారు, నిజంగా ఈయన సమస్త మానవాడి కోసమే శిలువలో తన ప్రాణాన్ని అర్పించారని చెప్పి శతాధిపతి ఆయన చనిపోయిన వెంటనే ఆయనను గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ ఇస్తా ఉన్నాడు. శతాధిపతి జరిగినది చూసి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడేనని చెప్పి దేవునిని మహిమపరిచెను. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువలో పలికినటువంటి మాట, తండ్రి వీరేం చేసినారు, వీరెరుగరని వీరిని క్షమించుము, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, ఏలి ఏలి లామా సబత్కని ఆ మాటకి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి, దప్పికొనుచున్నాను, సమాప్తమైంది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన పలికినటువంటి 7 మాటలు, శిలువపై 7 మాటలు, ప్రతి మాట కూడా చాలా అద్భుతమైనది, శక్తివంతమైనది. నమ్మాలి, విశ్వసించాలి ఈ సత్యాన్ని. ప్రియులారా, ఆయన నోటి మాట ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి సువార్త అనేది శిలువ మరణం ద్వారానే. సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎందుకు చనిపోయారు, ఎందుకు శిలువలో తన రక్తాన్ని చిందించారు, ప్రాణం పెట్టారు అని చెప్పడమే శిలువ. గొల్గొతా కొండపైన ఆయన శిలువలో తన రక్తాన్ని చిందిస్తూ ప్రాణార్పణ చేస్తూ చివరి టైంలో పలికినటువంటి మాటలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి దేవా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. ప్రభువా నాయన, ఈ లోకములో సర్వలోక మానవ పాప పరిహారార్థమై ఈ లోకానికి నరవతారిగా మనుష్య కుమారునిగా వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి తండ్రి చిత్త ప్రకారం ఇదిగో నాయన మీరు శిలువలో రక్తాన్ని చిందించి ప్రాణార్పణ చేస్తూ మీరు శిలువలో పలికినటువంటి మాటలు ఎంతో అద్భుతమైనటువంటి మాటలు, ఎంతో నాయన శక్తివంతమైనటువంటి మాటలు, దేవా ఆదరణ కలిగించేటటువంటి మాటలు, మేలు కలిగించేటటువంటి మాటలు. ఓ దేవ, విన్న ఈ 7 మాటలు కూడా విన్న నీ ప్రియబిడ్డలు అందరూ హృదయాల్లోనూ ఫలింపచేయండి. మంచి మనసుతో అర్థం చేసుకుని వాక్యానికి అనుకూలంగా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. నీ ప్రియబిడ్డలో ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రభువా శిలువలో మీరు ఎందుకు రక్తాన్ని చిందించి ప్రాణార్పణ చేశారో అది గ్రహించుకోవడానికి సహాయం చేయండి. ఆత్మీయ జ్ఞానము దయచేయండి, కృప చూపించండి, నడిపించమని సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్.